హలో డియర్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతిరాతలు. మాంగళ్యం 33వ భాగం. తన ఫ్రెండ్స్ విలువ ఇచ్చేది ఎవరికో అర్థమైంది బాగా అభికి. చాలామంది డబ్బుంటేనే పక్కనుంటారని అంతవరకు వినడమే కానీ ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది అతనికి. వచ్చిన మెసేజెస్ అన్నీ డిలీట్ చేసేస్తూ ఒక నెంబర్ దగ్గర మాత్రం ఆగిపోయాడు. అది కూడా తన ఫ్రెండ్ నెంబరే కానీ డిలీట్ చేయకుండా వెంటనే కాల్ చేశాడు. సాయం అడగడానికి కాదు, సారీ చెప్పడానికి. శ్రావణి గురించి అభికి నిజం చెప్పమని మాలిని అడిగితే అభితో నిజం చెప్పడానికి ప్రయత్నించి అతనితో దెబ్బలు తిన్న శ్యామ్ నెంబర్ అది. అటువైపు 2 రింగులకే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అభి, ఎలా ఉన్నావురా, ఎక్కడున్నావు, ఏమైపోయావు, ఎన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు శ్యామ్. బాగానే ఉన్నాను శ్యామ్, సారీరా, 3 డేస్ బ్యాకే తెలిసింది జరిగిందంతా. అప్పటి నుంచి నీకు కాల్ ట్రై చేస్తున్నాను కానీ కలవలేదు, ఎక్కడున్నావు అని అడిగాడు. తెలిసిన వాళ్ళ ఇంట్లో. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శ్యామ్ అన్నాడు. అప్పుడు చాలా తొందరపడ్డాను, ఏది నిజమో తెలుసుకోకుండా హెల్ప్ చేయాలనుకున్న నిన్ను కూడా ఫ్రెండ్ అని చూడకుండా కొట్టాను. అలా చేసినందుకు సిగ్గుపడుతున్నాను, క్షమించరా అన్నాడు బాధగా. రేయ్ వదిలేరా, అదంతా అయిపోయింది. మనం ఫ్రెండ్స్, పట్టించుకోకు. ఇప్పుడు ఎలా ఉన్నావు చెప్పు, ఆంటీ బాగున్నారా అని అడిగాడు. బాగానే ఉన్నారు అన్నాడు అభి. ఆంటీని జాగ్రత్తగా చూసుకోరా, ఇప్పుడు నీ గురించి దిగులు పడేవాళ్ళు. డబ్బులున్నాయా చేతిలో, నీకేదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగరా, మొహమాట పడకు అన్నాడు శ్యామ్. ఆ మాట అభి హార్ట్కి టచ్ అయింది. ఎవరైనా అతిగా నమ్మితే వాళ్ళెంత ఘోరంగా మోసం చేస్తారో కొన్ని రోజుల క్రితమే చూశాడు. తమని నమ్మకుండా అవమానించినా అవన్నీ పట్టించుకోకుండా కష్ట సమయంలో అడగకుండానే సహాయం చేస్తున్న వాళ్ళని కూడా చూస్తున్నాడు ఇప్పుడు. ఆ క్షణం అతని మనసు ఆనందంతో నిండిపోయింది. కనీసం తన ఫ్రెండ్స్లో ఒకరైనా తనను తాను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసినందుకు. కొంచెం సేపు శ్యామ్తో మాట్లాడి తల్లి దగ్గరికి వెళ్ళాడు. మమ్మీ, ఆ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని నేనేం పట్టించుకోలేదు, అసలు నా బ్రెయినే ఆఫ్ అయిపోయింది. సారీ మమ్మీ, మనం ఇంకా ఎన్ని రోజులని ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఉంటాం, బాగోదు. నేను నా ఫ్రెండ్ శ్యామ్ని అడిగాను, హెల్ప్ చేస్తాడు, మనం ఇల్లు రెంట్కి తీసుకుందామన్నాడు. మాలిని కాసేపు ఏం మాట్లాడలేదు. సరేనన్నా, నువ్వు తేజు ఎలా అనుకుంటే అలాగే కానివ్వండి, మీ ఇద్దరికి ఇష్టమైతే అలానే వెళ్ళిపోదాం అన్నారు తేజు గురించి ఆలోచిస్తూ. తేజునా ఒప్పుకుంటుందా అసలు అనుకున్నాడు అభి. వాళ్ళ మాటలు విన్న భారతి గారు మాత్రం బాధపడ్డారు. వెంటనే అభికి అలాంటి ఆలోచన వద్దని చెప్పాలనుకున్నారు కానీ అభి అప్పటికే ఆవిడ దగ్గర చాలా మొహమాట పడుతున్నాడని గ్రహించారు. ఇప్పుడు వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అంటే అతను గట్టిగా మాట్లాడలేకపోవచ్చు కానీ అలాగని ఇష్టం లేకుండా ఇక్కడ ఉండలేడు. ఎంతైనా అత్తారిల్లు కదా, ఇల్లరికం అనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఆలోచన కూడా ఉంటుందని తేజు వచ్చాక మాట్లాడదామని ఆగిపోయారు. సాయంత్రం తేజు రాగానే విషయం చెప్పారు భారతి. తేజుకి చాలా కోపం వచ్చింది ముందు, కానీ భారతి అభి ఆలోచనలు ఎలా ఉంటాయో కూడా చెప్పాక నిజమే అని కూల్ అయింది. అభి మళ్ళీ మాలిని దగ్గరకు వచ్చే వరకు ఆగి అతను రాగానే అత్త అని అరిచింది. ఏమైందే, ఉన్నట్టుండి అంత గట్టిగా అరిచావు ఆశ్చర్యంగా అడిగారు మాలిని. ఏంటి, పొద్దున్న నేను లేని టైం చూసి ఏదో డిస్కషన్ పెట్టారంట మీరు అంది అభిని చూస్తూ. అప్పుడు డౌట్ వచ్చింది అభికి, తేజు తనతో మాట్లాడాలనుకోవట్లేదా అని. నీకెలా తెలుసు, అభి చెప్పాడా అని అడిగారు మాలిని. ఆయన గారు నాకు చెప్పడం కూడానా అనుకుని. అమ్మ వినిందంట, ఇంతకీ మకాం ఎక్కడికి మారుస్తున్నామేంటి అంది తేజు. నాకేం తెలీదే, మీరిద్దరూ ఏదంటే అదే, నేను వాడితో కూడా అదే చెప్పాను. మళ్ళీ మీరిద్దరూ తాడుకి చెరోవైపు ఉండి మధ్యలో నన్ను లాక్కకండి, ఏదో ఒకదానికే డిసైడ్ అవ్వండి, నేను ఫాలో అవుతాను అన్నారు మాలిని. నేనే నీకు చెప్దామని అనుకున్నాను, అంటే ఇప్పటికే చాలా రోజులు మీ ఇంట్లో ఉన్నాం కదా, నా ఫ్రెండ్ ఒక అతను ఇల్లు అరేంజ్ చేస్తా అన్నాడు, అక్కడికి వెళ్దామని మమ్మీని అడిగాను. మమ్మీ మన ఇద్దరి ఇష్టం ఉంది అన్నాడు అభి. నాదే ముందులే అత్త, మీతో పాటే నేనును, కానీ అమ్మ బాధపడుతుంది, అలా అని ఇక్కడే ఉండమని అనలేదు కదా, మీ అబ్బాయి అత్తారింట్లో ఉంటున్నామని చెప్పుకోవడానికి బాగుండదు, అలాగని అతను ఎవరో ఇల్లు చూపిస్తుంటే అక్కడికి వెళ్ళి ఫ్రీగా ఉండలేం కదా, అక్కడ ఉండేదేదో
అలాగే ఇక్కడుండొచ్చు కదా అని అమ్మంటుంది అంది తేజు. అంటే? అన్నారు మాలిని అర్థం కాక. అంటే నేను చెప్తాను అంటూ వచ్చారు భారతి. వేరే ఇంటికి మారినా అక్కడ రెంట్ కట్టాలి. ఇంటి ఖర్చులు చాలా ఉంటాయి. ఇక్కడ ఉండేది నేను ఒక్కదాన్నే కదా! నాకొక్క రూమ్ సరిపోతుంది. మిగతా అంతా మీరు వాడుకోవచ్చు. అలాగే ఊరికే ఉండమని చెప్పడం లేదు. అలాగని డబ్బులు అడగను. ఎందుకంటే ఇప్పటికే మీకు నేను చాలా రుణపడిపోయాను అన్నారు భారతి. నువ్వు మాకు రుణపడడం ఏంటే? ఏమంటున్నావు అసలు? అర్థమయ్యేలా చెప్పు అన్నారు మాలిని అర్థం కాక. భారతి ఆవిడ పక్కన కూర్చుని, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు మాలిని. మీరు ఇక్కడి నుంచి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అలాగని అభికి అత్తారింట్లో ఉంటున్నారన్న ఫీలింగ్ కూడా ఉండకూడదు. చూసేవాళ్ళకి ఇల్లరికం అనిపించకూడదు. నాకు ఆరోగ్యం బాగోలేదని ట్రీట్మెంట్ కోసం నెల నెల అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బులు పంపేదానివి నువ్వు. అప్పుడు తేజు వద్దన్నా వినకుండా నువ్వు నా ఫ్రెండ్ అని, అవసరం ఉందని తీసుకున్నాను. అవునా? ఇప్పుడు మన ఇల్లు ఉండి కూడా మీరెక్కడో అద్దెకుండడం నేను ఒప్పుకోగలనా? నాకు చాలా కష్టంగా ఉంటుంది మాలిని. అలాగని మీరు ఊరికే ఉండకుండా, ఇక్కడి నుండి వెళ్ళిపోకుండా నేనొకటి అనుకుంటున్నా. నెల నెలా మీకు ఇంటికయ్యే ఖర్చులన్నీ లెక్క వేద్దాం. ఆ మొత్తాన్ని నువ్వు ఇచ్చిన డబ్బులకి జమ చేద్దాం. నీ సహాయం ఎలా తిరిగిచ్చేస్తున్నా అనుకోకు. మీరిక్కడ ఉండడం కావాలి నాకు. అందుకే ఇలా మాట్లాడుతున్నా. అభి, నువ్వేమీ మా కష్టం మీద తినడం లేదు. ఊరికే ఇక్కడ ఉండటం లేదు. ఒకప్పుడు మీరు నాకిచ్చిన దాన్నే ఈ రూపంలో తిరిగిస్తున్నా అనుకోండి అని రిక్వెస్ట్ చేశారు భారతి. తేజు కూడా మాలిని దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ అత్త, ఒప్పుకో. అమ్మ కండిషన్ తెలుసు కదా నీకు. అక్కడ ఉన్నన్ని రోజులు అమ్మకి దగ్గరగా లేనని బాధపడుతూనే ఉన్నా. ఇప్పుడు దగ్గరగా ఉండే అవకాశం ఉన్నా తనకి దూరంగా ఉండడం ఎందుకు? తనన్నట్టు ఆ బయట ఇచ్చేదేదో ఇక్కడే ఇచ్చుకుంటే సరిపోతుంది కదా! బయట ఎవరో ఒకరు ఏదో అంటూనే ఉంటారు కానీ వాళ్ళు అనడానికి మాత్రమే ఉంటారు. వచ్చి మనకి ముద్ద పెట్టరు. ప్రస్తుతానికి మనం మన గురించి ఆలోచిస్తే చాలు ప్లీజ్ అని బ్రతిమాలింది అభిని చూస్తూ. అభి కాదనలేకపోయాడు. నేను ఆల్రెడీ చెప్పాను కదే, మీరిద్దరూ ఎలా డిసైడ్ అయితే నేను అలానే. కానీ నువ్వేమో ఉందామంటావు, వాడేమో వెళ్దామంటాడు. ఏం చేయాలి మీరే చెప్పండి అన్నారు మాలిని. తేజు అభిని చూసింది. ఆమెతో పాటు భారతి మాలిని కూడా అతని వంక చూశారు ఏం చేస్తావన్నట్టు. వాళ్ళ ముగ్గురు చూపుల్ని తప్పించుకుంటూ, సరే మమ్మీ మీ ఇష్టం, ఇక్కడే ఉందాంలే అన్నాడు. ముగ్గురు సంతోషించారు. తేజు చాలా హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్ అత్త అంది మాలిని చేతులు పట్టుకుంటూ. నాదేముంది, వాడే తగ్గాడు మన కోసం అన్నారు మాలిని కొడుకుని చూస్తూ. తేజు ఏం మాట్లాడలేదు. థ్యాంక్ యూ అభి, అర్థం చేసుకుని వెంటనే ఒప్పుకున్నావు అన్నారు భారతి. మొహమాటంగా నవ్వాడు. నేను ఫ్రెష్ అయ్యి వస్తానత్తా అని తేజు తన రూమ్కి వెళ్ళింది. తేజుకి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలని అభి కూడా ఆమె వెనకే రూమ్కి వచ్చేశాడు. తేజు వచ్చాక తనకి క్షమాపణ చెప్పాలి. ఎలా స్టార్ట్ చేయాలి? తేజు ఐఎమ్ సారీ, నిన్ను నేను చాలా మాట్లాడినాను. ఆహా, ఇలా కాదు. నన్ను క్షమించి తేజు, ఆ రోజు నువ్వెంత చెప్పినా నేను వినలేదు. అందుకే ఇప్పుడు చాలా బాధపడుతున్నా అని చెప్పనా అని. ఆమె వచ్చే వరకు తనతో ఏం మాట్లాడాలో మనసులోనే రిహార్సల్స్ వేసుకుంటూనే ఉన్నాడు. అంతలో తేజు రానే వచ్చింది. వచ్చింది ఒక చోట ఉండకుండా 2-3 సార్లు గదిలో దేన్నో వెతుకుతూ తిరిగిన చోటే తిరుగుతుంది. ఆమెని నోటితో పిలుద్దామా లేక దగ్గరికి వెళ్దామా అని అభి ఆలోచిస్తుండగానే కింద నుంచి మాటలు వినిపించి ఎవరో వచ్చారనుకుంటూ కిందకి వెళ్ళిపోయింది తేజు. సారీ చెప్పడానికి ఎందుకెంత ఆలోచిస్తున్నాను. ఈసారి తను రాగానే సూటిగా చెప్పేయాలి అనుకున్నాడు. కిందకొచ్చి చూస్తే రాంప్రకాష్ గారు వచ్చారు. ఆయన్ని చూస్తూనే నవ్వుతూ మామయ్య ఎప్పుడొచ్చారు అని హక్ చేసుకుంది తేజు. ఇప్పుడే తల్లి, పొద్దున్న ఢిల్లీ నుంచి వచ్చాను. కాస్త పని ఉండడంతో నీ దగ్గరకు వచ్చేసరికి లేట్ అయింది. ఎలా ఉన్నావని ఆప్యాయంగా పలకరించారు. బాగున్నా. ఏంటి అత్తని ఏదో అడుగుతున్నారు అంది. అదే చెప్పొదినా, అసలు ఏం జరిగింది, ఎలా ఇదంతా అని మాలినిని అడిగారు రాంప్రకాష్. భారతి గారు అప్పుడే లోపలికి వెళ్ళడంతో మొత్తం అంతా చెప్పారు మాలిని. ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత రోజే తేజు ఆయనకి ఫోన్ చేసి మొత్తం అంతా చెప్పింది. కానీ ఆయన ఊర్లో లేకపోవడం వల్ల ఈరోజు వచ్చారు. నువ్వు ఎంత చెప్తున్నా వాడి తలకెక్కలేదు. చివరికి ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు. పోనీ వాడేమైనా తెలివి తక్కువడా లేక చదువుకొనివాడా అంత అప్పనంగా ఆస్తి వాళ్ళకి అప్పగించడానికి?
మీరు బాగా గారాబం పెట్టేశారు వదిన. అంతా కళ్ళు మూసుకుని పోయి ఉన్నాడు అని కోపంగా అంటుంటే, ఇప్పటికే అందరూ తిట్టేశారు మావయ్య. ఆయన కూడా చాలా బాధపడుతున్నారు. ఇంకెన్నాళ్ళు అదే పట్టుకుని ఉంటామంది తేజు తిట్టకండి అన్నట్టు. మరి వాడు చేసింది ఏమైనా చిన్న పనా ఊరికే వదిలేయడానికి? నువ్వు వాడిని వెనకేసుకొస్తున్నావా? నేనేమీ వెనకేసుకు రావట్లేదు, చెప్తున్నా అంతే అంది చిన్నగా. సరేలే, ఇంతకీ ఏడివాడు, ఎక్కడున్నాడు? పైన ఉన్నారు మావయ్య, పిలవనా అంది తేజు. నేను వెళ్తాలే, ఈలోపు నీ చేత్తో ఒక స్ట్రాంగ్ కాఫీ పట్టరా అని పైకెళ్లారు రాంప్రకాష్ గారు. అభి ఫోన్ మళ్ళీ మళ్ళీ రింగ్ అవుతూనే ఉంది. ఎవరో ఒకరు ఫోన్ చేసి అలా అయిందంట కదా, ఇలా జరిగిందంట కదా, శ్రావణి మీ తమ్ముడిని పెళ్లి చేస్తుందంట కదా అని సానుభూతి చూపిస్తుంటే చిరాకొస్తుంది. మామూలుగా మాట్లాడడానికి చేస్తే మాట్లాడగలడు కానీ అలా అయిపోయిన దాన్నే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ అనవసరమైన జాలి చూపిస్తుంటే ఆ పరిస్థితిలో ఉన్న ఎవరికైనా భరించడం కష్టమే. ఇలా కాదు అని సిమ్ తీసి పడేద్దాం అనుకున్నాడు. అంతలోనే ఫోన్ మళ్ళీ మోగింది. కోపాన్ని తగ్గించుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఇప్పటికైనా కళ్ళు తెరవరా, నీ చుట్టూ ఏం జరుగుతుందో అదైనా తెలుస్తుంది అన్నారు రాంప్రకాష్. అదండి మాంగళ్యం 33 భాగం. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. స్టోరీ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్